ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపెవరిది అనే విషయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని కొందరు, ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు. గతంలో భారీ తేడాతో ఓటమి పాలైన టీడీపీ ఎలా అయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్. టీడీపీ కూటమి 114 నుంచి 125 సీట్లు, వైసీపీ 39 నుంచి 49. ఇక లోక్సభ టీడీపీ 17 నుంచి 18, వైసీపీ 6 నుంచి 7. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్. టీడీపీ 95 నుండి 110, వైసీపీ 45 నుండి 60, జనసేన 14 నుండి 20, బీజేపీ 2 నుండి 5. ఇక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లోక్సభ సర్వే. టీడీపీ 15, వైసీపీ 5, జనసేన 2, బీజేపీ 3. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్. వైసీపీ 94 నుండి 104, టీడీపీ కూటమి 71 నుంచి 81. ఇక పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ 13 నుంచి 15, టీడీపీ కూటమి 10 నుండి 12. ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్. వైసీపీ 98 నుండి 116, టీడీపీ కూటమి 59 నుండి 77. ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్. దీని ప్రకారం ఎన్డీఏ కూటమికి 52.9% ఓట్లు పోలయ్యాయి, వైసీపీకి 41.7% ఓట్లు పోలయ్యాయి. ఇక పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్. వైసీపీకి 108, టీడీపీకి 60, జనసేన 6, బీజేపీకి 1. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్. టీడీపీ కూటమికి 144, వైసీపీకి 31. ఇక కేకే ఎగ్జిట్ పోల్. టీడీపీ జనసేన కూటమికి 161, వైసీపీకి 14. ఇక రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 117 నుండి 120, టీడీపీకి 48 నుండి 50. అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అన్ని టీడీపీకే ఫేవర్గా ఉన్నట్టుగా చెబుతున్నాయి. మరి ఏది గెలవబోతుందనేది మీ అభిప్రాయం ప్రకారం కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.